అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. రాజమండ్రి జైలుకి అనంతబాబు. ఈ రిమాండ్ రిపోర్ట్ ఇదే. వివరాలకు వెళ్ళినట్లయితే ఎన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో అనంతబాబును అయితే రిమాండ్కి తరలించారు. సో రిమాండ్కి తరలించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ముందు రిమాండ్ రిపోర్టు. ఆ రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తి గారు ఆ నిర్ణయం తీసుకుంటారు, రిమాండ్కి పంపించాలా వద్దా అని. మరి అటువంటి రిమాండ్ రిపోర్టు ఎంతో కీలకమైనది కదా. మరి ఆ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏమని పొందుపరిచారు? ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? చెప్తాను రిమాండ్ రిపోర్ట్లో ఏముందనేది. ఓ పక్కన మర్డర్ చేశానని తనే ఒప్పుకున్నాడు, ఆ కేసులో బెయిల్ వచ్చింది, సాక్షులను సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తున్నారు అన్నందుకు ఇప్పుడు లోపలేశారు. సో అలా ఉంటుందన్నమాట. ఇక అసలు కథ ఏంటి? ముందు అనంతబాబు పరారీ. ఎందుకు? మర్డర్ చేశాడని ఒప్పుకున్నాడు, పరారీలో ఉన్నాడు. మర్డర్ చేసినోడు ఎందుకు పరారు చేయాలి? ఒప్పుకున్నవాడు ఎందుకు పరారు అవ్వాలి? అది నాకు ఇప్పటికీ అంత చిక్కట్లా. చేశానని అతనే పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు కదా, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే, ఆ టైంలోనే. అటువంటి ఆయన పారిపోవడం ఎందుకు? ఒకటి సరే, ఎనీహో పారిపోయాడు. దీనిపైన మనం పలు సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మొత్తానికి నిన్న కోర్టుకి వచ్చాడు. అక్కడ పోలీసులకు ఆయన లొంగిపోయాడు. అది కూడా దీనికి ముందు వీడియోలో నేను ప్రస్తావించాను. సరే, ఇదంతా ఒకటే. ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? ఒకటి, ఈయన సాక్ష్యాధారాలను సాక్షులను ప్రలోభాలకు గురి చేశాడు, భయపెట్టాడు అని చెప్పేసి. దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా అంటే ఎవిడెన్స్ సంపాదించారు. ఎలా? ఇక్కడ వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా బెదిరించాడు అనేది ఒకటి, అలాగే డబ్బులతో ప్రలోభాలకు గురి చేశాడు అనేది రెండు. ఆ డబ్బులకు సంబంధించి 4 లక్షల రూపాయలు కూడా రికవర్ చేశారట. రికవర్ చేసి అది కూడా కోర్టు ముందు పెట్టారు. ఇదిగో ఈ రకంగా చేశాడు, ఈ రకంగా చేశాడని. అలాగే ఈయన ట్రాక్ రికార్డు, అసలు ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అంటే సుమారుగా 19 కేసులు ఉన్నాయట. ఆ 19 కేసులకు సంబంధించి మొత్తం డీటెయిల్డ్ రిపోర్ట్ అక్కడ పెట్టారు. ఇదొకటి. అలాగే గతంలో పోలీసు విచారణ, ఈ పోలీసు విచారణలో ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ అసలు ఏం మాత్రం కూడా సహకరించాలో, ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు అని చెప్పేసి స్ట్రైట్ అవే ఆ అంశాన్ని కూడా లేవనెత్తారు. సో మొత్తం మీద 21 పేజీల రిమాండ్ రిపోర్ట్ ఇది. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఈయన అనుచరులు ఎవరెవరు ఎక్కడికి పంపించారు, ఆ సమయంలో వాళ్ళు ఎలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు, ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చారు, ఇటువంటి ప్రలోభాలకు గురి చేశారు, అలాగే ఈ సాక్ష్యాధారాలను తారుమారు చేసే విధానం కావచ్చు, ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే తన సతీమణికి సంబంధించిన ఎపిసోడు, ఇవన్నీ మొత్తం తీసుకొచ్చి ముందు పెట్టారు. మరి ఈయన పారిపోయినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ఏమవుతుంది? ఇవాళ కాదు రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా రావాల్సిందే. తప్పించుకునే ఆస్కారమే లేదు. పైగా కోర్టు డెడ్ లైన్ విధించింది, నవంబర్ 30వ తేదీకల్లా క్లియర్ చేసేయండి అని చెప్పేసి. ఇక నవంబర్ 30వ తేదీన క్లియర్ చేయండి అని డెడ్ లైన్తో సహా పెట్టుంటే ఇంకేం చేస్తారు వీళ్ళు? ఎవరైనా ఎక్కడ దాది ఇంకేమైనా తప్పించుకునే ప్రయత్నం ఉంటుందా? చేశాను ముర్రో అని చెప్పేసి అప్పట్లో నువ్వే ఒప్పుకున్నావు. అప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడు చెప్పాను అంతకుముందు కూడా. తన భార్యకి సంబంధించిన ఎపిసోడ్ ఎక్కడ తెరపైకి వస్తుందో ఒకవేళ దర్యాప్తు జరిపితే అందుకని ముందుగానే ఒప్పేసుకుంటే పోయింది కదా అని ఒప్పుకున్నాడు. తర్వాత మరలా ఇప్పుడు ఇది రీఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు బండారం బయటపడింది. ఇంకెలాగ బండారం బయటపడింది కదా, అసలు నేనేం చేయలేదని చెప్పేసి అనే తరహాలు ఇప్పుడు ఈ ధోరణిలోకి వచ్చేసాడు ఈయన ఆనందబాబు. సో ఆ రకంగా ఇప్పుడు దాన్ని తప్పించుకునే ప్రయత్నం ఇది. విచిత్రం ఏంటో తెలుసా? ఇందాక వేరే ఛానల్లో చూసా, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఆనందబాబు అమాయకుడా, ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారా? ఇంకా నయ్యం, ఏదో ఆయన నన్ను చంపేయడానికి వస్తే నేనేదో ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లో ఉన్నప్పుడు అది అనుకోకుండా ఆయనే మరణించాడని చెప్పేసి అనలా. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఈయన చంపడానికి వస్తే నేను సెల్ఫ్ డిఫెన్స్లో ఆయన పోయాడని చెప్పలే. ఇంకా నయ్యం చెప్పితే ఐడియా రాలేదేమో, చెప్పేస్తే నాకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆ రకంగా చేశానని చెప్పేసి ఇవ్వడేమో. అసలు ఈయన అమాయకుడు ఏంటి? ఇప్పుడు అనంతబాబు అమాయకుడా అంటే సరే అమాయకుడు అనుకుందాం.
అంటే అమాయకుడి కోసం ఆ బెయిలు, అలాంటి అమాయకుడిని ఎమ్మెల్సీకి పంపించారా? పోనీ ఆయన అమాయకుడే. అంటే ఎమ్మెల్సీలుగా అమాయకులు పంపిస్తారా? లేకపోతే మనం పెద్దల సభను పంపిస్తారా? ఇప్పుడు అసలు ఆయన ఏ కేటగిరీలో పంపించారు? పెద్దలా? అమాయకుడా? మేధావా? లేకపోతే నేరస్తుడా? ఏ కేటగిరీలో పంపించాడు జగన్మోహన్ రెడ్డి? ఇట్లాంటివి కేటగిరీస్ అన్నీ కూడా స్ప్లిట్ చేసి ఆ ప్రకారంగా. సో ఆయన అమ్మాయికి నన్ను అన్యాయంగా జైలుకి పంపించారు. అన్యాయమే, నిజమే. ఈయన ఇప్పుడు అన్యాయంగా జైలుకి పంపించారు. అన్యాయంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పైకి పంపిలా? అది కదా అన్యాయం అంటే. ఆ కుటుంబం కదా రోడ్డున పడింది, ఆ తల్లిదండ్రులు కదా దిక్కులేని వాళ్ళు అయిపోయారు. అది అయిపోయింది. అది కాదు ఇక్కడ. ఈయన అన్యాయంగా జైలుకి పంపించారంట. ఏదో ఛానల్ వేసారులే, ఎందుకు ఆ ఛానల్ పేరు కానీ. అంటే ఛానల్ తప్పు కాదు, అతను అంటున్నాడని చెప్పేసి వీడు వ్యక్తపరిచారు అది. సో ఆ రకమైన పరిస్థితి. ఇతను అమాయకుడు, ఇతనికి ఏమీ తెలియదు, డబ్బులు ఏం పంచలేదు. మరి ఇటువంటి అమాయకుడు ఏమంటే ఎందుకు జనాలు ఆ రకంగా వెళ్తున్నారు అప్పుడు? ఏది మన అతను బెయిల్ పైన వచ్చినప్పుడు ఊరేగింపులు, పెద్ద పెద్ద గజమాలు ఎందుకు? అమాయకుడే కదా, వదిలేసేయాలి కదా. అలాంటి అమాయకుడిని వ్యాన్లో పిలిపించుకొని మరి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏంటి అమాయకత్వం అంటే ఎలా ఉంటుంది, ఎట్లా అనేది తెలుసుకోవడానికి బహుశా. అలాగే శాసన మండలిలో అక్కడ కూర్చొని ఆ సమావేశాల్లో పెద్దల సభది, ఇక ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత పెద్దలే కదా, పెద్దలని మాట్లాడతారా? అక్కడ స్థానికంగా ఉన్న ఇది రంపచోడవరం కావచ్చు, అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ ఎమ్మెల్యేలతో ఒకరితో చెప్పించండి ఆయన అమాయకుడని, తెలిసిపోద్ది అక్కడ ఆయన అంతటా అమాయకుడు అనేది ఏంటి అనేది. సో ఇందాకేమో మకాం ఎలా మార్చాడని కూడా వీడియోలో తెలియజేశాం మీకు. ఎవరెవరు సహకారంతో ఎక్కడ పడితే అక్కడ తిరిగారని. ఇక్కడ పోలీసులు, మళ్ళీ కొంతమంది అనుచరులు, అలా ఆ రకంగా చివరికి చేసి మొత్తానికి ఇక రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు పోలీసులు ఏం అడుగుతున్నారంటే మాకు కస్టడీకి కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో విచారణ చేసిన క్రమంలో ఎక్కడ కూడా మాకు సహకరించలేదు, మాకేం చెప్పలేదు. మొన్న ఈ మధ్య తన సతీమణి లక్ష్మీ దుర్గ ఆవిడ కూడా పెద్దగా ఏం చెప్పలే. వీళ్ళందరికీ మధ్యపరపు వచ్చేసింది ప్రభుత్వం అవగానే. అందుకని ఆటోమేటిక్గా ఇక ఏం చెప్తారంటే మాకేం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామంటారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఏంటి, ఏ రకంగా బయటపడబోతుంది? పోలీసు విచారణకి పోలీసులు ఇప్పుడు కోర్టుకి పిటిషన్ పెట్టబోతున్నారు. మరి అప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేసి కనుక రైట్ విచారణ చేపట్టండి అంటే ఆ విచారణలో ఎటువంటి అంశాలు బయటకు వస్తాయి? ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే ఈ మర్డర్కి ముందుదే కాదు, మర్డర్ జరిగిన తర్వాత, బెయిల్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆ కాన్వర్జేషన్స్ ఎవరితో చేశారు, మరి అప్పుడు ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయం పైన మాట్లాడారా, కుశలాలు అడిగి తెలుసుకున్నారా అంటే ఇది ఎందుకు ప్రశ్నిస్తున్నాను అని అంటే, ఒక ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధినేత కాదు. ఈయన ఎమ్మెల్సీ అయితే అంటే ఆ పార్టీకి సంబంధించి, కానీ ఆ కేసుకు సంబంధించిన అంశాలు ఏదైనా పూర్వపరాలు చూడండి, అది ఇది కొంచెం మనోడే, ఇట్లాంటివన్నీ ఏమైనా ఉన్నాయా? సో ఇవన్నీ అనుమానాలు మాత్రం. ఒకవేళ ఈ టైప్లో కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి అసలు మొత్తం విత్ ఎవిడెన్స్ అసలు ఏం జరగలేదు, ఉండి ఫైన్, జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి అసలు ఏం ప్రభావితం చేయలేదు, అసలు ఎవరితో ఏం మాట్లాడలేదు, బ్రహ్మాండంగా ఉందంటే ఓకే. అలా కాదు, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మరి అనంతబాబుకు సంబంధించి విచ్చలవిడితనం, అక్కడ ఆయన ఆడింది ఆట, పాడింది పాట, ఎటైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా తిరగవచ్చు అనే ధోరణిలో ఉందా? సో ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఈ కోణంలో కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు కథ ఏంటి జరిగింది అనేది బయటపడుతుంది. లేదు సిన్సియర్గా ఉందనుకోండి, ఆ పోలీసులకే ఇంకా వాల్యూ పెరుగుతుంది, లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వాల్యూ పెరుగుతుంది. అరే ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళ సొంత ఎమ్మెల్సీ ఉన్నా కానీ ఎక్కడ మద్దతు తెలపలేదు, సపోర్ట్ చేయలేదనే భావన కూడా ప్రజలకు వెళ్తారు. అట్లాంటి ఇండికేషన్స్ వెళ్తే మంచిదేగా మీకు. సో ఎట్టకేలకు మొత్తం మీద ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని అయితే రిమాండ్కి తరలించారు, 14 రోజుల రిమాండు. మరి ఈ లోపల ఆ కేసులకు సంబంధించిన అంశాలు ఏంటి, అంతకుముందు 19 కేసులు ఉన్నాయంట, ఇప్పుడు 21 పేజీల ఛార్జ్షీట్లో పొందుపరిచింది చెప్తున్నారు. సో వాటికి సంబంధించిన వ్యవహారం ఏంటి, ఇంకా మిగిలిన వాటికి సంబంధించిన వ్యవహారం ఏంటి, ఎవరెవరు ఏం చేశారు ఏంటి, ఆ కేటగిరీలో ఇన్వెస్టిగేషన్ చేసి మరి పోలీసులు కస్టడీకి తీసుకుంటారా, తీసుకుంటే ఎన్ని రోజులు అడుగుతారు, అడగడానికి వారం రోజులు అడుగుతారు, వాళ్ళు ఇచ్చేది ఒక 3 రోజులు ఇస్తారు. ఈ 3 రోజులైనా ఎంత సమాచారం రాబట్టామనేది కదా కీలకం. సో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి మొత్తం అన్నీ బయటపెడతారా, పెట్టరా, ఏం జరగబోతుంది అని మీ అభిప్రాయం ఈ 14 రోజుల రిమాండ్ పైన ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.